ఇప్పుడు గురజాల ఎమ్మెల్యే మీ మనిషేగా, గుంటూరు గురజాల. ఎరపతి నేను శ్రీనివాసరావు ఊపిరి విజయ్ కిరణుడు, ఆ విజయ్ కిరణు పంచప్రాణము శ్రీనివాసరావు. తేనెలై బంధం తెగిపోని అనుబంధం, తిరుపతిలో లేని తీయనైన ఆనందం. అంటే అంత రామసక్కని బంధం ఎట్లా ఏర్పడ్డది మీకు ఈ గురజాల ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు నీకు? ఏంది ఈ రహస్యం ఏంది? యాక్చువల్గా మేము మా తాతగారు అందరూ కూడా పల్నాడు ప్రాంతానికి సంబంధించి, మా బంధువులు కూడా అంతా మా ఫాదర్ సైడ్ అంతా కూడా పల్నాడులోనే ఉంటారు, మదర్ సైడ్ అంతా కూడా ఇటు తిమ్మాపురం అని అక్కడ ఉంటారు. అయితే పల్నాడు ప్రాంతం ప్రత్యేకంగా ఎరపతినేని గారంటే ఒక ఎమోషన్. ఆయన అంటే కష్టంలో ఎవరున్నా సరే వారికి అండగా నిలబడేటువంటి ఒక గొప్ప నాయకుడు ఎరపతినేని గారు. నాకు ప్రత్యేకంగా గురజాలకు సంబంధించి దోమతోటి విక్రమ్ అని అత్యంత క్రూరంగా పాశవికంగా హత్య చేశారు. ఆ హత్య కూడా ఎలా అంటే పాపం అతను భయపడి హైదరాబాద్లో ఉంటున్న సమయంలో పోలీసుల ద్వారా అతన్ని పిలిపించి రోజు పోలీస్ స్టేషన్కి పిలవటం, సాయంత్రం వరకు అతన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టడం, రాత్రి 9ంటికి 10ంటికి వదిలేయటం. అట్లా 3 రోజులు చేసి 4వ రోజు ఇంటికి వెళ్ళే సమయంలో ఆ ప్రాంతానికి సంబంధించిన అప్పటికే జెడ్పీటీసీ ఎన్నికలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ జెడ్పీటీసీ ఇంట్లో నుంచి గొడ్డళ్ళు తలవార్లతో వచ్చి అతనితో పాటు ఇంకొక 2 పైన దాడి చేయడం జరిగింది. ఆ సమయంలో విక్రమ్ చనిపోవటం, మిగతా వాళ్ళు గాయాలతో బయటపడటం జరిగింది. ఆ కేసుకి సంబంధించి వారితో, ఆ ప్రాంతానికి సంబంధించి వారితో నాకు ఎప్పటి నుంచో పరిచయాలు ఉండటం, నేను ఆ కేసు దగ్గర నుంచి బాగా యాక్టివ్గా ఉండటం, నా యాక్టివ్నెస్, కమిట్మెంట్ ఇవన్నీ చూసి ఆ రోజు నుంచి కూడా ఎరపతినేని గారు కిరణ్ అనే వాడు మనతో ఉండాలా, మంచి వర్కరు, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, పల్నాడు ప్రాంతం. మేము గుంటూరులో సెటిల్ అయినప్పటికి కూడా అక్కడ బాగా బంధురికాలు, అక్కడ స్నేహాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండటం జరిగింది. అదేవిధంగా ఎరపతినేని గారు నేను అంటే వింటా ఉండేవాళ్ళం, కానీ దగ్గర నుంచి చూసినాక ఆయన ఒక బోలాశంకరుడు, మనసులో ఏముండదు, చాలా అంటే లీడర్. ఒక నాయకుడితో మనం ఉండాలంటే ఎవరితో ఉండాలి అంటే ఎరపతినేని గారు లాంటి వారితో ఉండాలి అనేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. నా అదృష్టం, ఎరపతినేని గారు నన్ను తన మనిషిగా భావించడం నా అదృష్టంగా భావిస్తాను.